హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు చక్కటి చాకోబార్ ఐస్ క్రీమ్ అండి. ఇది మనం బయట కొనుక్కునే చాకోబార్స్ కంటే చాలా టేస్టీగా ఉంటుంది. పైగా ఇది చేయడం అయితే చాలా చాలా ఈజీ. మనం ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు ఇంకెప్పుడు షాప్లో చాకోబార్స్ అయితే కొనుక్కొని తినరండి. ఇవే నెక్స్ట్ టైం మీరు చేసి మీ పిల్లలకి ఇస్తారు, తప్పకుండా ఎంజాయ్ చేస్తారనమాట మీరు ఈ చాకోబార్ ఐస్ క్రీమ్. ఇది చేయడం చాలా ఈజీ అని చెప్పాను కదా. మనకి మామూలుగా పేపర్ టీ కప్స్ దొరుకుతూ ఉంటాయి కదండి, ఆ పేపర్ టీ కప్స్తోనే మనం ఇది చేస్తున్నాం అనమాట. సో ఇది ఎలా చేయాలి ఏంటి అని మనమైతే గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చకచకా చూసేయండి, టకటకా చేసేసుకోండి. మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ముందుగా కొంచెం వేడి నీళ్ళు తీసుకోండి, దానిపైన ఇలా చాక్లెట్ పెట్టి దీన్ని మనం కలుపుతూ ఉంటే ఈ చాక్లెట్ అంతా మెల్ట్ అవుతుంది. మీరు ఏ చాక్లెట్ అయినా తీసుకోవచ్చు, మీకు మీ దగ్గర ఉన్న ఏ చాక్లెట్ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. ఆ చాక్లెట్ని మనం ఇలాగా చక్కగా మెల్ట్ చేసుకోవాలి. మీరు లేదంటే ప్యాకెట్ అలాగే ఒక హాట్ వాటర్లో వేసినా కూడా చాక్లెట్ చక్కగా మెల్ట్ అయిపోతుంది. అప్పుడు దీన్ని మీరు చాక్లెట్ని యూస్ చేసుకోవచ్చు. సో నేను ఇలా మెల్ట్ చేశాను, చూడండి చక్కగా ఇలా మెల్ట్ అయిపోయింది. చాక్లెట్ సిల్కీగా బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇలాంటి టీ కప్స్ తీసుకుంటాం అనమాట. తీసుకుని దీంట్లో మనం ఈ చాక్లెట్ 2 స్పూన్లు వేసి చక్కగా అన్ని పక్కల బాగా కోట్ అయ్యేటట్టు స్పూన్ తోటి ఇలాగా నీట్గా మనము స్ప్రెడ్ చేస్తున్నాం అనమాట. ఇది ఏంటంటే మనం ఎక్కడైనా వదిలేసామంటే కొంచెం పాలు అలా బయటికి వచ్చి కొంచెం కలర్ ఇదయ్యేదానికి ఛాన్స్ ఉంది. మీరు ఎక్కడ ఎటువంటి చిన్న చిన్న హోల్స్ లేకుండా చక్కగా మొత్తం కోట్ చేసుకోండి నీట్గా. తర్వాత ఒక బ్లెండర్లో మనం 1 కప్పు మిల్క్ పౌడర్ తీసుకున్నాం అనమాట. అదే కప్పుతో 1 కప్పు ఫ్రెష్ క్రీమ్, అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను అనమాట నేను ఇవాళ. తర్వాత అదే కప్పుతో 1 కప్పు పాలు, తర్వాత ఒక 2 చెంచాల చక్కెర అయితే నేను వేసుకున్నాను అనమాట. తర్వాత దీన్ని చక్కగా మనం బ్లెండ్ చేసేస్తామన్నమాట. నీట్గా బ్లెండ్ చేసి మనం ముందుగా కోట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ కప్స్ ఒక్కసారి ఫ్రిడ్జ్లో పెట్టి తీసారంటే అవి నీట్గా సెట్ అయిపోతాయి. తర్వాత మనం ఈ పాలు ఇవన్నీ మనం బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది దీంట్లో చక్కగా ఇలా పోసేసేయండి. పోసేసాక మనం ఏం చేస్తామంటే పైన ఇలాగా అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా, మనం దీన్ని ఇలా క్లోజ్ చేసేసి తర్వాత ఒక చిన్న ఘాటు పెట్టుకుని దీంట్లో మనం ఐస్ క్రీమ్ స్టిక్స్ ఇన్సర్ట్ చేసేసి చక్కగా మధ్యలో ఇలాగా దీన్ని ఫ్రీజర్లో మీరు 8 గంటలు అయితే పెట్టాల్సి వస్తుంది. నైట్ చేసి పెట్టేశారంటే మీకు పొద్దునకైతే బాగా నీట్గా సెట్ అయిపోతాయి ఈ చాక్లెట్స్ అన్నీ, మన ఐస్ క్రీమ్స్ సెట్ అయిపోతాయి అన్నమాట. సో నేను ఇప్పుడు తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తీసి చూపిస్తాను చూడండి. మీకు చక్కగా ఈ పేపర్ ఉంటుంది కదా, మీరు ఈ పేపర్ని ఇలా చింపేయండి. ఇలా నేను చెప్పినట్టు మధ్యలో ఎక్కడైనా మీరు పొరపాటుగా చాక్లెట్ మిస్ చేస్తే ఇలా పాలు కొంచెం బయటకు వచ్చి అలా వైట్గా కనిపించే ఛాన్స్ ఉంది. మీరు ఇలాగా నేను ఇంకొకటి నీట్గా ఉంది కదా, దీంట్లో అయితే నేను నీట్గా కోట్ చేశాను చాక్లెట్, ఎటువంటి చిన్న చిన్న హోల్స్ లేకుండా కోట్ చేశాను, అందుకని అది నీట్గా వచ్చింది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ మిమ్మల్ని కలిసేంత వరకు ఉంటానండి. మీ విజ్జీ.